అందరికీ నమస్కారం. పవన్ కుమార్ గారు చాలా చక్కగా మెసేజ్ పెట్టారు. చాలా సంతోషం. అయితే నేను ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి జన్మించాడు అంటే దాని వెనకాల తన మూలంగా గత జన్మలో ఇబ్బంది పడిన వాళ్ళు కానీ, లాభం పొందిన వాళ్ళు కానీ, వాళ్ళతో బంధాన్ని కలుపుకొని వారికి ఈయనివ్వాల్సింది వాళ్ళకిచ్చి, ఆళ్ళ దగ్గర తీసుకోవాల్సింది ఈయన తీసుకొని, అంటే ఒక జన్మని భగవంతుడు ఇచ్చాడు అంటే దీని వెనకాల పెద్ద అర్థం ఉంటుంది. రుణానుబంధం. రుణానుబంధం. ఇలాగే ఒక వేద పండితుడు, జ్యోతిష్య విద్వాంసుడు, అద్భుతమైన జ్యోతిష్య శాస్త్రాన్ని చెప్పగలిగే శక్తి కలిగిన వారు. ఆయన ఒక మహర్షి. ఆయన వివాహం అయిన తర్వాత, భగవంతుడా నాకు వివాహం చేశావు, 4 ఏళ్ళు అయిపోయినాయి, నాకు ఒక పురుష సంతానానికి ఇవ్వు నాయనా అని భగవంతుని కోరుకున్నాడు. కోరుకుంటే భగవంతుడు ఏం చేశారంటే మగ పిల్లాడిని ఇచ్చారు. భగవంతుడు మగ పిల్లాడిని ఇచ్చిన ఎమ్మటనే ఆయన ఏం చేశాడంటే తన బిడ్డ యొక్క లగ్నాన్ని వేసి ఆ జాతక విశ్లేషణ చేశారు. చేసిన తర్వాత బోరుమను ఏడుస్తున్నాడట. ఆయన ఏడుస్తున్నాడు. ఇంతలో వాళ్ళ మిసెస్ గారు వచ్చి, ఏంటండి అలా ఏడుస్తున్నారు, పిల్లాడు పుట్టాడు కదా అనే సంతోషాన్ని కలిగి ఉండాలి కానీ ఎందుకు ఏడుస్తున్నారు అంటే, ఏమి లేదమ్మాయి, గత జన్మలో నా కొడుకు దగ్గర కొంత రుణపడి ఉన్నాను, ఆ రుణం తీర్చుకోవడం కోసం ఇప్పుడు జన్మించాడు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ పిల్లాడు ఏది అడిగినా కూడా ఇవ్వట్లేదు. కొత్త బట్టలు కొనను నాన్న అంటే కొత్త బట్టలు కొనట్లా, పాత బట్టలు కొంటున్నాడు. నేను అక్కడికెళ్తాను, ఇక్కడికెళ్తానంటే నాకు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ఇలాగే కొంతకాలానికి డబ్బులు ఇవ్వలేదు. ఆ పిల్లాడు ఏం చేశాడంటే కొంత బాధ చెంది కొంతకాలానికి మరణం పొందాడు. పొందిన తర్వాత మళ్ళీ ఈయన దేవుణ్ణి ఆరాధిస్తే, నాకు మగ పిల్లాడు ఇవ్వు నాయనా అని అడిగితే మళ్ళీ ఒక సంతానం ఇచ్చాడు భగవంతుడు. ఇచ్చిన తర్వాత ఆ పిల్లాడి జాతకం కూడాను చూసి మళ్ళీ బోరుమని ఏడుస్తున్నాడు ఆ మహర్షి. ఏంటండి మళ్ళీ ఏడుస్తున్నారు, నా పిల్లాడు మగ పిల్లాడు కదా, ఒక పిల్లాడు పోయినా ఒక పిల్లాడిని భగవంతుడు ఇచ్చాడు కదా, సంతోషపడండి అని భార్య అంటంటే, లేదమ్మాయి, వీడు గత జన్మలో నాకు రుణపడి ఉన్నాడు. గత జన్మలో నాకు రుణపడి ఉన్నాడు. కాబట్టి వీడు రుణం తీర్చుకుంటానికి వచ్చాడు నా దగ్గరికి అని వాళ్ళ భార్య గారికి చెప్పడం జరిగింది. అప్పుడు మీరు ఖర్చు పెడితే చనిపోతాడన్నారు, చనిపోయాడు. ఇప్పుడు వీడి దగ్గర మీరు దమిడి పైసా కూడా తీసుకోకుండా ఉంటే వీడు బ్రతికే ఉంటాడు కదా! అప్పుడు మీకు రుణం చెల్లించినట్టు అవ్వదు కదా అని చెప్పింది. సలహా ఇచ్చింది ఆవిడ. ఈ పిల్లాడిని ఏం చేశారంటే ఇంట్లోనే ఉంచుకొని చదువు గాని, ఏదైనా సరే అన్నీ ఇంట్లోనే. ఎందుకు, పనిలోకెళ్ళాడు అంటే సంపాదిస్తాడు. సంపాదిచ్చాడంటే ఆ డబ్బులు తీసుకొచ్చిస్తే తండ్రికి రుణం తగ్గుతూ ఉంటుంది. సో, రుణం తగ్గకుండా ఉండడం కోసం తన సంతానం తనతోనే ఉండాలని కోరుకునే వ్యక్తి ఆయన. సరేనని చదువుకుంటా తండ్రి దగ్గరే నేర్చుకుంటున్నాడు. ఆయన అక్కడున్న ప్రజలొచ్చి జాతకాలు అడుగుతుంటే జాతకాలు గీసి రాసి వాళ్ళకి ప్రిడిక్షన్ చక్కగా చెప్పడం, ఇదంతా ఆ పిల్లాడు వింటా ఉన్నాడు. వింటా ఉన్నాడు. వింటాను నేర్చేసుకున్నాడు.
జాతకం చెప్పడం నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఆ ఊరు మహారాజు గారికి ఒక సంతానం కలిగింది. మగ సంతానం. ఆ మహా ఆ రాజుగారికి కూడాను జ్యోతిష శాస్త్రం పరిజ్ఞానం ఉంది. అయినా కూడాను నా పరిజ్ఞానంలో ఏమన్నా లోపం ఉంటుందేమో, నా కొడుక్కి ఈ విధంగా చూడాల్సింది ఈ విధంగా చూస్తానేమో, ఈ రాజయోగం పట్టిందేమో అనే భావన రాజుగారికి వస్తదేమోనని ఆ ఊళ్ళో ఉన్న జ్యోతిష్యులందరిని పిలిపిచ్చారు. పిలిపిస్తే ఈ పిల్లాడు ఉన్నాడు కదా! కాళిదాస్ గారి పిల్లాడు. ఆ కాళిదాస్ గారి పిల్లాడు వాళ్ళ మేనమామతో పాటు ఆ మహారాజు గారి దర్బార్‌లోకి ప్రవేశించాడు. దర్బార్‌లోకి ప్రవేశించాడు. తండ్రి లేడు గదా! అని ఏదో పిల్లాడిని తోడు తీసుకెళ్దామని. ఆయన కూడా జ్యోతిష్యుడే. కాబట్టి ఆ దర్బార్‌లోకి వెళ్ళిన తర్వాత ఈ పిల్లాడు ఏం చేశాడంటే, ఒక సూదిగా ఉండే రాయి తీసుకొని ఆ దర్బార్ లోపలికెళ్ళటం జరిగింది. అక్కడ జ్యోతిష్యులందరూ చక్కగా ఆ పిల్లాడి యొక్క జాతక చక్రాన్ని విశ్లేషణ చేశారు. అయ్యా! ఈ పిల్లాడి జాతకం బాగోలేదు. ఈ ఈ పిల్లాడు మూలంగా దేశానికి అరిష్టం ఉంది. రాజ్యాధికారం కోల్పోయే యోగం ఉంది. ఇది అది అని చాలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్పుకుంటా ఎళ్లారు. వాళ్ళకివ్వాల్సిందేదో పారితోషికం ఇచ్చారు, పంపించారు. రాజుగారు దిగాలు పడిపోయి, "ఏంట్రా బాబు ఇలాగుందేంటి?" అది అని వస్తుండగా కుడి ప్రక్కకి తిరగవలసొచ్చింది. తిరగగానే అక్కడ పిల్లాడి జాతక చక్రం ఉంది. ఈ పిల్లాడు ఏం చేశాడంటే గోడ మీద గీసేసాడు. గీసేసి గ్రహగతులేసేసి రాసేసాడు కింద. ఏమని? ఈ పిల్లాడు పుట్టిన సమయానికి అభివృద్ధి యోగాలు, రాజయోగాలు, ప్రజల్ని ప్రేమ, ఆప్యాయత, అభిమానంతో చూసుకుంటాడు. పేరు ప్రతిష్టలు ఈ ఈ పిల్లాడి మూలంగా రాజుగారికి మరియు వాళ్ళ వంశానికి పేరు ప్రతిష్టలొస్తాయని రాసేసాడు. వెంటనే రాజుగారు చూసి వెంటనే పిలిపిచ్చారు ఆ పిల్లాడిని. ఎవరు రాసారు? ఏంటి డామ్ డీమ్ డూస్ అనగానే ఈ పిల్లాడొచ్చి, "అయ్యా! నేనే రాశానయ్యా" అన్నారు. "ఏమి ఈళ్ళందరూ చెప్పింది జాతకం కరెక్ట్ కాదా?" అంటే, "ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు సార్" అన్నారు. "అదేంటండి?" అన్నా. "ఈళ్ళు తీసుకున్న అయనాంశ ఇది. నేను తీసుకున్న అయనాంశ ఇది. ఆ టయానికి ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉందని" చక్కగా విశ్లేషిస్తే అప్పుడు రాజుగారు తను అనుకున్న జాతకుడు పుట్టాడు. ఆ జాతకాన్ని తిప్పిగా ఈళ్ళు చెప్పారు కాబట్టి బాధ కలిగింది. ఈ పిల్లాడు చెప్పిన దాన్ని బట్టి ఆహ్, చాలా సంతోషపడ్డాడు. సంతోషపడిన తర్వాత రాజుగారు ఏం చేశారంటే పిల్లాడికి కొన్ని బంగారపు నాణేలిచ్చారు. "తీసుకో నాయనా" అని. "నాకక్కర్లేదండి" అన్నాడు. "ఏ నాయనా" అంటే, "నేను సంపాదించిన సంపాదన నా తండ్రికి కనుక తీసుకెళ్తే మా తండ్రి ఒప్పుకోరండి" అన్నాడు. "ఆ! సరేలే ఆ మిఠాయిలైనా తీసుకుపో" అన్నాడు. సరే మిఠాయే గదా అని తీసుకుపోతే ఇంతలో కాళిదాసుడు వచ్చి, "ఏమిటి ఈ మిఠాయిలు ఏంటి" అనంటే, "పిల్లాడు ఇలా చెప్పాడు, ఇలా చెప్పాడు, ఇలా చెప్పాడు" అంటే, "తినటానికి ఇచ్చారండి పిల్లాడికి" అన్నా. "ఇదేంట్రా బాబు తినటానికి ఇవ్వడం ఏంటా" అని తీసి ఆ లడ్డూ పగలగొడితే దాంట్లో బంగారపు నాణేలున్నాయి. బంగారపు నాణేలున్నాయి. ఆ నాణేలన్నీ లెక్కబెడితే గత జన్మలో తండ్రికివ్వవలసిన సంపద లెక్క సరిపోయింది. పిల్లాడు మంచం మీద పడుకొని ప్రాణం పోయింది. సో, ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఒక వ్యక్తి జననం పొందాడు అంటే, ఆయన మూలంగా కొంతమందికి లాభం ఏర్పడుతుంది. కొంతమందికి నష్టము ఏర్పడుతుంది. సో, లాభ నష్టాల విషయాల్లోకొచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఎదుటి వ్యక్తికి సహాయ సహకారాలతో, ప్రేమ, ఆప్యాయత, అభిమానంతో ఉండాలనేది ఆశ. దీనికంటే ముఖ్యమైనది నా మనసులో మాటేంటంటే, జ్యోతిష శాస్త్రం అనేది 10 మందికి తెలియపరచాలి అనే భావంతోనే నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ జన్మలో కనీసం ఎంత లేదన్నా ఒక 5గురికో, 14 మందికో, 23 మందికో జ్యోతిష శాస్త్రం నేర్పాలనే భావంతోనే నేను వచ్చాను. నా యొక్క జన్మ జాతకంలో కూడాను ఎదుటి వాళ్ళకి సేవ చేయాల్సిన దృక్పాథమే ఉంది కాబట్టి, నేను దాన్ని బట్టి ప్రొసీజర్ నడుస్తున్నాను. అంతేగాని వేరేదేం లేదండి. నేను చెప్పింది చాలామందికి కరెక్ట్ అంటన్నారు. మీరు చెప్పింది ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్‌గా జరిగిందండి ప్రిడిక్షన్ అంటన్నారు. నేను చెప్పింది జరగలేదండి. మీకు తప్పనివ్వమనండి. నేను చెప్పడం వల్ల జరగలేదు. ఆ మహనీయ మహర్షి బృందం మనకి ఇచ్చిన శాస్త్ర పరిజ్ఞానమే
నేను చెప్పేది. అయితే నేను చెప్పిన ఫలితాలు ఖచ్చితంగా జరిగితే మాత్రం ఆ ఘనత ఆ మహనీయ మహర్షి బృందానికే దక్కాలి. ఒకవేళ జరగకపోతే నా యొక్క ప్రిడిక్షన్‌లో నేను తీసుకున్న టైమింగ్‌లో కొంత పొరపాటు మూలంగా నా పరిజ్ఞానానికి సహకరించకపోతే ఫలితం మారుతుంది కాబట్టి, అది నా పరిజ్ఞాన లోపమే గాని, జ్యోతిష్య శాస్త్రానికి ఎటువంటి సంబంధం లేదనేది నేను తెలియపరుచుకుంటున్నాను. థాంక్ యూ అండి. నెక్స్టు లలిత గారు, లలిత గారు కాకినాడ నుండి వాళ్ళ అమ్మాయి జాబ్ గురించి అడుగుతున్నారు. అమ్మా లలిత గారు, మీ పిల్లకి ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ 2003 అన్నారు. నెల మరియు తారీఖు. ఈ నెల, తారీఖు నేను చెప్పను. ఎందుకంటే మరొకళ్ళు కూడా యేసుకొని చూస్తారు. చూడడం వలన కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా కాలిక్యులేషన్ చేస్తారమ్మా. అందుకని ఇయర్ మాత్రమే చెప్పాను. నెల మరియు తేదీ చెప్పలేదు. కాబట్టి ఒక్క నిమిషం. మీరిచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా చూస్తే అమ్మాయికి కొంచెం రాహుకేతువుల దోషం ఉందమ్మా. మీరొకసారి శ్రీకాళహస్తిలో రాహుకేతువుల పూజ చేయించండి. లలిత మేడం గారు, మీ పాపదే రాహుకేతువుల దోషం ఉంది కాబట్టి, మీరు శ్రీకాళహస్తిలో రాహుకేతువుల పూజ చేయించండి. చాలా బావుంటుంది. రెండోదేంటంటే, మీ పాపకి చదువుకు తగ్గట్టు ఉద్యోగం రాదు. ఇదైతే పక్కా. రెండో క్వెషనే లేదు. ఎందుకంటే నేను చాలా మందికి జూపిటర్ అండ్ సాటర్న్ కంజంక్షన్ గాని, యాస్పెక్ట్స్ గాని ఉంటే మాత్రం ఖచ్చితంగా చదువుకు తగ్గట్ట ఉద్యోగం రాదు. ఈళ్ళకి ఒకవేళ వచ్చినా కూడాను చిన్న ఉద్యోగం వస్తుంది. ఆ పైన టకటకటకమంటే పైకెళ్ళటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఓకేనమ్మా? ఎందుకంటే సాటర్న్ యాస్పెక్ట్ అండ్ జూపిటర్. జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సెకండ్ హౌస్. సో, షష్టాధిపతి సం భాగ్యాధిపతి అయిన గురువు ద్వితీయంలో కూర్చుండడం జరిగింది. అయితే చతుర్థ దశమాధిపతి అయిన కుజుడు పంచమ దశమాధిపతి అయిన కుజుడు 9వ స్థానంలో బలంగా ఉండడం, అక్కడ మంచి ఫలితాలే ఇస్తున్నాడమ్మా. ఈ కాలంలో ఇప్పుడు మీరు చూసుకుంటే మీ పాపకి 1/11/2023 కాడ నుండి కోపం ఎక్కువగా ఉంది. కోపం ఎక్కువగా ఉంది. కొంచెం తగ్గించుకోమనండి. యాంగ్జైటీ ఎక్కువగా ఉంది. నాకెందుకు రాట్లేదు, నాకెందుకు రాట్లేదు, నాకెందుకు రా కంగారు పడొద్దు. ఇప్పుడు జరుగుతున్న మహాదశ కూడాను గురు మహాదశే జరుగుతుంది. గురు మహాదశలో శని అంతరం జరుగుతుందమ్మా. శని వ్యయాధిపత్య దోషంలో ఉన్నారు. ఒకవేళ కుదిరితే మీ పాపని 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. 2 కిలోల నల్ల నువ్వులు దానం చేయండి. చేస్తే కొంత మెరుగయ్యి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీ అమ్మాయి మాత్రం ఖచ్చితంగా 100కి 100% ఔట్ ఆఫ్ కంట్రీ ఎళ్ళిపోతుంది. 100కి 100% రాబోయే కాలంలో ఔట్ ఆఫ్ కంట్రీ ఎళ్ళిపోతుంది. ఉద్యోగాన్ని పట్టుకొని కూర్చోవద్దని చెప్పండి. ఏదో ఒక ఉద్యోగంలోకి వెళ్ళిపోమనండి. ఫస్ట్ ఒక మెట్టెక్కితేనే 100 మెట్లు ఎక్కగలవమ్మా. కాబట్టి నువ్వు చదివిన చదువుకి రూ. 1,00,000 జీతం రావాలంటే కుదరదు. ఇక్కడ శాటర్న్ అలా చెప్తున్నాడాయన. ఓకేనా? కాబట్టి అలాగే చంద్రుడు అష్టమ భావంలో పడిపోయాడు. సో, ఈ అమ్మాయికి ముక్కు, గొంతుకు, లంగ్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా మీరు బయటికెళ్తున్నారు, ట్రా ట్రావెలింగ్ చేస్తున్నారు అంటే ఎక్స్‌క్యూజ్ మీ. ట్రావెలింగ్ చేస్తున్నారంటే ఫస్ట్ వాష్‌రూమ్‌కెళ్ళేసి తర్వాతే ట్రావెల్ చేయాలి. ఈ పాప ఎట్టి పరిస్థితుల్లో కూడాను పాలు, పాలు రాత్రి పూట తాగి పడుకోకూడదు. ఓకేనమ్మా?
మీరు ఒకవేళ నాన్ వెజ్ తినేవాళ్ళైతే హోటల్స్‌లో గాని, ముస్లిమ్స్ పెళ్ళిళ్ళు గాని, లేకపోతే క్రిస్టియన్ పెళ్ళిల్లో గాని వెళ్లి అక్కడ మటన్ బిర్యానీ తినొద్దని చెప్పండి. రెస్టారెంట్‌ల్లో మటన్ తినొద్దు. అలాగే బయట వివాహాలకెళ్ళినప్పుడు గూడాను అక్కడ మటన్ మాత్రం తినొద్దు. అది తినటం వలన లంగ్ ఇన్ఫెక్షన్ ఒస్తోంది. మీ అమ్మాయి కూలింగ్ వాటర్సు, కూల్ డ్రింక్సు, తర్వాత ఫ్రిడ్జ్ ఐటెమ్ ఎక్కువగా తినే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈత ఇప్పుడు మీ అమ్మాయి 23/4/2020 ఆ! 23లోనే 3 నుండి అమ్మాయి ఎక్కువగా కొలెస్ట్రాల్‌కి సంబంధించిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటుంది. అలాగే మన దీని పేరే హ్మ్. స్వీట్స్ కూడాను ఎక్కువగా తింటుంది. కాబట్టి అవి తగ్గించమనండి. తగ్గిస్తే సరిపోతుంది. మీ అమ్మాయికి ఉన్నది పుట్టినప్పుడు ఏలినాటి శని ప్రభావంలో పుట్టింది. ఏలినాటి శని కాదండి, అదండి, ఇదండి అంటే నేను చెప్పేదేం లేదు. ఎందుకంటే నా లెక్క ప్రకారం దేహానికి ఏలినాటి శని ఉంది. ఇప్పుడు గూడాను చంద్రాత్తు ఏలినాటి శని ఉంది. బద్ధకం, చేద్దాంలే, చూద్దాంలే, వెళ్దాంలే, చేద్దాంలే అనేది ఆలపనలో ఉండిపోతుంది. ఒక పని చేయాలంటే ఫస్ట్ అటెంప్ట్‌లో ఏ పని అవ్వదు. సెకండ్ అటెంప్ట్‌లో అయిపోతుంది. కంగారు పడవలసిన అవసరం ఏమి లేదు. మీ అమ్మాయికి భవిష్యత్తు చాలా 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 బాగుంది. ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏమి సూచించట్లేదు. అయితే దీంట్లో ఉన్న డేంజర్ అంటే మిత్రుల మూలంగా ఈ అమ్మాయి ఖచ్చితంగా మిత్రుల మూలంగా ఇబ్బంది పడడం ఖాయం. మిత్రులు లేకుండా చూసుకోండి. చూసుకుంటే సరిపోతుంది. ఇబ్బందేమి లేదు. సో, ఈ అమ్మాయికి నరాల బలహీనత లేదా ఆహ్, హ్మ్, థైరాయిడ్, థైరాయిడ్ ప్రాబ్లమ్ కూడా ఉండే సూచనుంది. కాబట్టి మీరు దాని గురించి కంగారు పడొద్దు. నేను చెప్పాను కదా! అని దాని మీద మీరు బేస్ అవ్వద్దు. దానికి తగ్గట్టుగా రెమెడీ కూడా చెప్తాను నేను. మీ అమ్మాయి నాన్ వెజ్ తినే అమ్మాయి అయినా నాన్ వెజ్ తగ్గిచ్చేసి కొత్తిమీర, పుదీనా, ఆకుకూరలు ఎక్కువగా ఉండేటి ఆహారం తీసేసుకోమనండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి. 4థ్ అండ్ 11థ్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఈయన 7లో ఉన్నాడు. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంత గైనికల్ ప్రాబ్లమ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. గైనికల్ ప్రాబ్లమ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దానికి బొబ్బర్లు తీసుకోండి ఉదయాన్నే. తర్వాత చంద్రుడు మీద రాహు యొక్క దృష్టి. సో, ఇక్కడేంటంటే మానసిక క్షోభ, మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. కంగారు పడొద్దు. దేన్నైతే పట్టుకొని ఇది రావాల్సిందే, రావాల్సిందే అని కూర్చున్నది మాత్రం రాదు. దాన్ని లెట్ గోగా ఉండమనండి. ఖచ్చితంగా సాధిస్తది. ఓకేనమ్మా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.